కుంభకర్ణుడు 6 నెలలు ఎందుకు నిద్రపోతాడో మీకు తెలుసా? పూర్వం సుమాలి అనే రాక్షసుడు శ్రీ మహావిష్ణువు వలన భయంతో రసాతలమంతా సంచరిస్తూ ఉంటాడు. ఒకరోజు విశ్రవుడు ఆకాశంలో పుష్పక రథం మీద సంచరిస్తూ ఉండటం చూసి సుమాలి అబ్బురపడి తన పుత్రికి అయిన కైకసిని పిలిచి విశ్రవుణ్ణి భర్తగా స్వీకరించవలసిందిగా ఆమెను అభ్యర్థిస్తాడు. అప్పుడు కైకసి తన తండ్రి ఆజ్ఞతో విశ్రవుని నివాసానికెళ్ళి సిగ్గుతో తల వంచుకొని కాలిబొటన వేలితో నేలపై రాస్తూ నిలబడి ఉంటుంది. విశ్రవుడు ఆ సమయంలో అశ్వమేధ యాగదీక్ష నిర్వహణలో ఉంటాడు. తాను రాకూడని సమయంలో వచ్చానని కైకసి గ్రహించలేదు. విశ్రవుడు దివ్య దృష్టితో కైకసి మనసులోని ఉద్దేశాన్ని తెలుసుకొని, నీవు నా నుండి పుత్రుల్ని పొందాలన్న కోరికతో వచ్చావు, కానీ నీవు అమంగళకరమైన సమయంలో నా వద్దకు వచ్చినందుకు భయంకరమైన రాక్షసులైన పుత్రులు పుడతారు అంటాడు. అందుకు కైకసి, నీ నుండి అలాంటి పుత్రులు నేను కోరుకోవడం లేదు, నా పట్ల దయచూపు అని అడుగుతుంది. అంతట విశ్రవుడు కొంచెం మినహాయింపుగా నీ కనిష్ట పుత్రుడు పరమ ధార్మికుడు అవుతాడు అని వరమిస్తాడు. కాలక్రమంలో కైకసి 10 తలలు 20 చేతులు ఉన్న భయంకరమైన శిశువుకు జన్మనిస్తుంది. అతనికి దశగ్రీవుడు అని పేరు పెడతారు. అతనే రావణుడు. తర్వాత కొంతకాలానికి కుంభకర్ణుడు జన్మిస్తాడు. అతడికి భూమండలంలోని ఎవ్వరికీ లేనంత భారీ కాయం కలిగి ఉంటాడు. తర్వాత శూర్పణఖ, చివరగా విభీషణుడు జన్మిస్తారు. పిమ్మట కుంభకర్ణుడు ఋషులను భక్షిస్తూ విశ్వమంతటా సంచరించసాగాడు. ఒకరోజు కుబేరుడి పుష్పక విమానంలో తన తండ్రిని చూడటానికి వచ్చాడు. అది చూసిన కేకసి రావణుడితో తన సవతి సోదరుడంతటి శక్తిశాలివి వైభవోపేతుడివి కమ్మని చెప్తుంది. అది విన్న రావణుడు కుబేరుడి పట్ల అసూయను పెంచుకుంటాడు. అతని కంటే అన్ని విధాలా అధికుడిని కావాలని ప్రతిజ్ఞ చేసి తన తమ్ములను తీసుకుని గోకర్ణకు వచ్చి ఉగ్రమైన తపస్సు చేస్తాడు.